నమ్మక ద్రోహానికి ప్రతిరూపము కడియం శ్రీహరి. బ్లాక్మెయిల్ రాజకీయాలకు పరాకాష్ట కడియం శ్రీహరి. నమ్మించి మోసం చేయడంలో నయవంచకుడు కడియం శ్రీహరి. కేసీఆర్ లాంటి వాడిని అనేక సందర్భాల్లో బ్లాక్మెయిల్ చేసి తన పబ్బం కలుపుకొని చివరికి తన ఎమ్మెల్యేగా బిడ్డకు ఎంపీ టికెట్ తీసుకొని దానికి సంబంధించిన పార్టీ ఫండ్కు తీసుకొని మళ్ళీ కేటీఆర్ దగ్గర పోయి ఎక్కడ కూడా వసూలు చేసుకొని మొత్తం మూట కట్టుకొని మూర్ఖుడి లెక్క నమ్మక ద్రోహానికి పాల్పడి 40 ఏళ్ళు కాంగ్రెస్కు ఓటేయని కాంగ్రెస్ను దుమ్మెత్తిపోసి కాంగ్రెస్ కార్యకర్తలను పొట్టన పెట్టుకొని ఎన్కౌంటర్ల పేరుతో చంపిన హీన చరిత్ర ఉన్న కడియం శ్రీహరి ఇవాళ కాంగ్రెస్కి పోవడం, ప్రజలంటే ఇది ఒక మాటతో చెప్తాను. దేశంలో కడియం శ్రీహరి కనుక నేను పెద్ద నాయకుడు అంటే దేశానికి ఆయన పరిచయం అయి ఉంటే దేశం మొత్తం అంటే తూ 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 అని ఉంచే పరిస్థితి. నైతిక విలువల గురించి మాట్లాడితే నైతికత అనే మాటకు ఉచ్చరించడానికి కూడా ఆయనకు అర్హత లేదు. ఆయన చేసిన మోసం తేట తెల్లమవుతా ఉంది. ఎందుకు పోయినామంటే ఆయన దగ్గర సమాధానం లేదు. అభివృద్ధికి పోయినామంటే ఈవేళ కేసీఆర్ గారి నాయకత్వంలో గత 10 సంవత్సరాలు గణపురము సస్యశ్యామలం ఉంది. రోడ్లు గొప్పగా ఉన్నాయి, పాఠశాలలు గొప్పగా ఉన్నాయి, రిజర్వాయర్లు గొప్పగా ఉన్నాయి. అభివృద్ధిలో అభివక్త వరంగల్ జిల్లా మొత్తంలో నెంబర్ 1 నియోజకవర్గం గణపురం అని అనేక సర్వేలు కూడా తేలింది. సో దాన్ని పట్టుకొని ఇక్కడ అభివృద్ధి జరగట్లేదు, నేను అభివృద్ధికి పోతానంటే గత 10 ఏళ్ళ నుంచి వెళ్ళి నువ్వు ఇళ్ళనే ఉన్నావు, పార్టీలో అనేక పదవులు అనుభవించినావు, డిప్యూటీ సీఎంగా ఉన్నావు, ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నావు, ఎంపీగా ఉన్నావు, ఎమ్మెల్సీలో 2 సార్లు, ఇప్పుడు ఎమ్మెల్యేగా కూడా ఉన్నావు. మరి అప్పుడు అభివృద్ధి జరగలేదంటే అభివృద్ధి జరగబోవడానికి నువ్వే కారణం అన్నట్టు కదా. సో కాబట్టి ఇవన్నీ కూడా ఏదో పిల్లి పాలు తాగుతున్నాను ఎవరు చూడలేదనుకోవడం అది సరైనది కాదు. ప్రజలు కర్రు కాల్చి కసితో ఉన్నారు, కాల్దామని కర్రు కాల్చి ఈపు కాలుతారంటగా మొత్తం ఒళ్ళంతా కాల్చడానికి ఇలా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఒక్కరేంటి ఇక్కడున్న టీఆర్ఎస్ శ్రేణులు కాదు, కాంగ్రెస్ శ్రేణులు కూడా మమ్మల్ని నరకయాతన పెట్టినోడివి, ఎన్కౌంటర్లు పెట్టినోడివి, ఎన్కౌంటర్లు చేయించినోడివి, ఇన్ఫార్మర్ల పేరుతోటి. అదేవిధంగా ఆయనకు దగ్గరని చెప్పేసి కూడా అన్నలు చంపిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఇరు వర్గాల వాళ్ళు కూడా చనిపోవడానికి కారణం ఈయనే కారణం. సో ఇక ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడతాడు. నీచ చరిత్ర గణపురం నియోజకవర్గ ప్రజలు తూ అంటే తూ అంటున్నారు.